లంగ్స్ ఎలా తనకు తానే రెజ్యుమినేట్ చేసుకుంటుంది అనే దాని గురించి చూద్దాము. లంగ్స్ ఎప్పుడు కూడా మన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కన్నా లంగ్స్ మాత్రం తనకు తానే రెజ్యుమినేట్ చేసుకుంటుంది ఎప్పుడు కూడా. ఇది ఒక మన బాడీలో ఫిల్టర్ లాంటిది. మన ఏసీలో ఫిల్టర్ ఉండేలాగా మనకి వస్తున్న ఈ గాలిని, వాతావరణాన్ని, దాని అంతా కూడా ఫిల్టర్ చేసుకొని ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేసే ఒక ఫిల్టర్ అనమాట ఇది ఎంత ఈజీగా తనని తాను రెజ్యుమినేట్ చేసుకుంటుంది అంటే గాలి తీసుకుంటేనే చాలు రెజ్యుమినేట్ అయిపోతుంది. దీనికంటూ ఒక సపరేట్ ఫుడ్ కూడా అవసరం లేదు. కానీ మనకు తెలుసుకోవడం కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్, అంటే పెద్దగా డీప్ బ్రీత్ చేసుకుంటాం కదా మనం జనరల్లీ. ఇప్పుడు ఒక స్టెప్స్ మెట్లు ఎక్కుతున్నాం, ఎక్కినాక మనకు అలా తీసుకుంటాం కదా, అలాంటి ఒక డీప్ బ్రీత్ అప్పుడప్పుడు తీసుకుంటే అది చాలట లంగ్స్ రెజ్యుమినేట్ చేసుకోవడానికి. ఇంకా కావాలి అనుకుంటే విజిల్ కొట్టడం అని చెప్పి చిన్నపిల్లలకి బూరలు కొనిస్తారు కదా, దాన్ని ఊదమని చెప్పి అది. అండ్ బలూన్స్ ఊదడం, ఇలాంటివన్నీ కూడా లంగ్స్ని రెజ్యుమినేట్ చేస్తాయట. ఇంకా చూస్తే మనకి దగ్గు వచ్చింది అనుకోండి, దగ్గినప్పుడు అని ఇలా దగ్గినప్పుడు లంగ్స్ తనని తాను రెజ్యుమినేట్ చేసుకుంటుందట. చాలా ఈజీ కదా. కానీ మనం దగ్గు రాగానే మనం ఏం చేస్తాం, వెంటనే ఒక కాఫ్ సిరప్ తాగేస్తాం, దాన్ని అంచేస్తాం. లంగ్స్ని రెజ్యుమినేట్ చేయకుండా మనం చేసేస్తున్నాం కదా. ఇంకా మీదట అలా చేయకుండా దగ్గు వస్తే దగ్గండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో తాళింపులు వేసేటప్పుడు కూడా దగ్గర వస్తాయి కదా. సో వైఫ్ వేస్తుంటే దానికి థ్యాంక్స్ అని చెప్పాలి వైఫ్కి మనం. ఎందుకంటే వైఫ్ తాళింపు వేసినప్పుడు ఆ దగ్గు వచ్చింది అనుకోండి, ఆ దగ్గు మీ లంగ్స్ని రెజ్యుమినేట్ చేస్తుంది కాబట్టి దగ్గండి, తప్పేం లేదు. సో ఒక ఎన్ని రోజులు ఉండొచ్చు, ఒక 7 days దాకా దగ్గి చాలా ఎక్కువ అయిపోయినాయి మనకి అనేటప్పుడు దాని మీద మనం కొంచెం కాన్షియస్గా ఎందుకు వచ్చింది అని అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. దగ్గర రాగానే వెంటనే కాఫ్ సిరప్ తీసి తాగేయకూడదు. అది రెజ్యుమినేట్ చేసుకోవడానికి మన అవకాశమే ఇవ్వనట్టాలి. ఇది అర్థం చేసుకోండి. కాఫ్ వస్తే మంచిది. ఇంకా లంగ్స్కి కావాల్సిన ఫుడ్ ఏదైతే మంచిది అని అనుకుంటే మనం లంగ్స్ లోపల బ్రాంకియోలస్ అని ఉంటుంది, 2 లంగ్స్ లోపలను అల్వియోలి అని ఎయిర్ సాక్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే గ్రేప్స్ గుత్తులు ఉన్నట్టుగా గుత్తులుగా ఉంటాయి అన్నమాట. సో ఇది నేచర్లో ఎలా చెప్పబడింది అని అంటే మన ఆర్గన్స్ ఎలా ఉన్నాయో అదే షేప్స్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నాయి, పల్సెస్, ఇవన్నీ కూడా. ఏ ఆర్గన్ అయితే దెబ్బతింటే ఆ ఆర్గన్స్కి ఆ వైటమిన్స్, మినరల్స్ ఎందులో కావాలి అంటే ఆ షేప్స్లో ఉన్న వెజిటబుల్, ఫ్రూట్స్, పల్సెస్, ధాన్యాల్లో వీటిల్లో ఉన్నాయి అన్నది. ఇప్పుడు లంగ్స్ గురించి చూసేటప్పుడు లంగ్స్లో ఎలా ఉంది మనకి ఇలా గుత్తులుగా ఈ ఆల్వియోలి ఉంది కదా బ్రాంకియోలస్లో. సో అలాగే సేమ్ ఏమేమి ఉన్నాయి ఫ్రూట్స్, మనకి గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ ఎలా గుత్తులుగా ఉన్నాయి. గ్రేప్స్ మీరు లంగ్స్ లోపల ఉన్నది జూమ్ చేసి మన పిక్చర్ చూడండి, ఇందులో అది పెడితే మీకు సేమ్ గ్రేప్స్ గుత్తుల్లాగా ఉంటాయి అన్నమాట. ఇంకా బ్లూబెర్రీస్ అలాగే ఉంటుంది. ఇంకా అత్తి కాయలు అంటారు కదా, అత్తికాయలు, అత్తిపండు, అవి కూడా మాలో గుత్తులుగా ఉంటాయి. ఈ రంబూటాన్ అలాగే గుత్తులుగా ఉంటాయి. లీచీ ఫ్రూట్స్ అలా గుత్తుగా ఉంటాయి. ఇంకా వక్క ఉంది కదా, వక్క చెట్టు గుత్తులుగా ఎలాడుతుంటాయి. అందుకే వక్క చాలా మంచిది లంగ్స్కి అనమాట, ఆక్సిజన్ ఇస్తుంది అనమాట వక్క అనేది. సో గుత్తులు. ఇంకా మనం వెజిటబుల్లో చూస్తే నాకు గుర్తున్నది క్లస్టర్ బీన్స్. ఇలా ఇవి తీసుకునేటప్పుడు ఇవి బ్లడ్లో వెళ్ళి దీని యొక్క వైటమిన్స్, మినరల్స్ లంగ్స్కి వెళ్ళినప్పుడు లంగ్స్ని రెగ్యులేట్ చేసుకుంటాం. చాలా ఈజీ ఏంటి, మనం డీప్ బ్రీత్ చేసుకోవడం, ప్రాణాయామ చేసుకుంటే మంచిది, అది అందరికీ తెలిసిన విషయం. ప్రాణాయామ చేసుకోలేని వాళ్ళకి, సోమరితనం ఉన్న వాళ్ళకి సో ఇలా విజిల్ కొట్టడం, ఈ బోర్లు ఊదడం అండ్ బలూన్ ఊదడం, ఇంకా దగ్గడం. ఇంకా లంగ్స్కి కావలసినది ఏంటంటే ఒగరు టేస్టు అండ్ కారం టేస్ట్. ఒగరు ఎందులో ఉంది, దానిమ్మ లోపల ఎల్లోగా ఉంటుంది కదా, దానిలో ఒగరు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మనం ఏం చేయాలి, ఆ దానిమ్మని ఆ ఎల్లో ఉన్న స్కిన్తో కలిపి జ్యూస్ వేసుకోవాలి, లేదు కలిపి తినాలి. ఆ ఒగరు టేస్ట్ చాలా ఇంపార్టెంట్ మన లంగ్స్కి, ఆ ఎనర్జీని ఇవ్వడానికి. అండ్ ఇప్పుడు జనరల్గా మీటింగ్స్లో మాట్లాడే వాళ్ళు, టీచర్స్, వీళ్ళందరినీ కూడా చూస్తే అందరు ఎక్కువ మాట్లాడతారు కదా, ఆక్సిజన్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళకి కారం ఫుడ్ వీళ్ళకి నచ్చుతాయి. కారం ఫుడ్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఆక్సిజన్ వస్తుంది, మళ్ళీ లంగ్స్ రిజ్యుమినేట్ అయిపోయి మళ్ళీ ఈజీగా మాట్లాడగలం అనమాట. సో పెప్పర్, నైట్లో పడుకునేటప్పుడు పెప్పర్ తీసుకుంటే చాలా మంచిది. ఒక 5-6 పెప్పర్ నోట్లో వేసి బాగా నవలేసేసి వాటర్ తాగేసి పడుకుంటే మంచిది. కరక్కాయ పౌడర్ కూడా కంపల్సరీ 1 స్పూన్ ఒక రోజుకి తీసుకుంటే అది లార్జ్ ఇంటెస్టైన్ని క్లెన్స్ చేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ని క్లెన్స్ చేసేటప్పుడు మనకి ఆ బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రబుల్ ఉండదు. ఎందుకంటే లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఆర్గన్, ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన ఆర్గన్ కాబట్టి. సో
ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ చేసుకోండి లంగ్స్ రిజ్యూమినేట్ అవ్వడానికి. అండ్ చెప్పిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా మీరు కూడా వెతుక్కోండి, క్లస్టర్గా గుత్తులుగా ఏలాడేవి చూసుకొని అవన్నీ కూడా రెగ్యులర్గా వాడితే మనకు మంచి బలాన్ని ఇస్తుంది, అంటే లంగ్స్కి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు లంగ్స్లో క్యాన్సర్ వస్తుందా అని అనుకుంటే అది ఇప్పుడైనా రావచ్చు. దగ్గు మామూలుగా నేను నాకు తెలిసి నా లైఫ్లో నేను చూస్తున్నాను, ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఊరికనే చెక్ చేసుకొని కోవిడ్ అని చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పారు. సో ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో సిమ్టమ్స్ అని మనం ఏం చెప్పలేము. దగ్గు వస్తే మనం వెంటనే వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి, అలా ఏం కాదు, నార్మల్ దగ్గు కూడా కావచ్చు కదా. సో ఈ ఫ్రూట్స్ ఇవి తీసుకుంటూ మన లంగ్స్ని బలపరుచుకుంటూ దాన్ని రిజ్యుమినేట్ చేసుకోవడానికి మనం ఛాన్స్ ఇస్తే చాలా మంచిది అని నా ఉద్దేశం అన్నమాట. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.